बात का एहसास होना चाहिए कि देश के लोग सब कुछ बर्दाश्त कर सकते। మరో 4 నెలల్లో లోక్సభ ఎన్నికలకు వెళ్తున్న నరేంద్ర మోదీ సర్కార్ తాత్కాలిక బడ్జెట్ను ఫుల్ జోష్తో ప్రవేశపెడుతోంది. రైతులు, నిరుద్యోగ వర్గాలకు నేరుగా నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రకటించనుంది. ఇందుకోసం ఆయా పథకాల సబ్సిడీ సొమ్మును మళ్లించనుంది. వ్యక్తిగతంగా లబ్ధి కలిగించే పథకాలతో తెలంగాణలో కేసీఆర్ అధికారాన్ని నిలబెట్టుకున్న నేపథ్యంలో మోదీ కూడా అదే దారిన నడవనున్నారు. ఈ మేరకు బడ్జెట్ పత్రాలు రూపొందాయి. ప్రింటింగ్ కూడా సోమవారం హల్వా వంటకం కార్యక్రమంతో మొదలైంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మోదీ 5 ఏళ్ల పాలనలో మొట్టమొదటిసారి హల్వా ఉత్సవం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లేకుండా జరిగింది. క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకోవడానికి ఆయన అమెరికా వెళ్లారు. ఆయన ఆపరేషన్ను వాయిదా వేయించుకుని జనవరి 25న హుటాహుటిన తిరిగి రానున్నారు. తన చివరి సంవత్సరంలో అత్యంత ప్రాధాన్యం గల బడ్జెట్ను జైట్లీయే ప్రవేశపెట్టాలని మోదీ కోరడంతో ఆయన తన ఆపరేషన్ను వాయిదా వేసుకున్నారు. ఫిబ్రవరి 13న బడ్జెట్ సమావేశాలు పూర్తి కాగానే ఆయన తిరిగి అమెరికా వెళ్తారు. కేవలం 3 లేదా 4 నెలల కోసమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నప్పటికీ ఇంత భారీ ఎత్తున హడావుడి చేయడానికి కారణాలున్నాయని, ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా అరుణ్ జైట్లీ అత్యంత బృహత్తరమైన ప్రకటనలు చేస్తారని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వార్షిక ఆర్థిక ప్రకటన పేరిట కేంద్రం అత్యంత కీలక పర్యవసానాలకు దారితీసే పలు సంచలన ప్రకటనలు చేసే అవకాశం ఉంది. అందుకే గత 4 సంవత్సరాల్లో కూడా లేనంత రహస్యం పాటిస్తున్నారని జైట్లీ తన ఆరోగ్యాన్ని కూడా కాదనుకుని ఈ సమావేశాలకు వస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులకు నిర్దిష్టమైన ఆదాయం లభించే సార్వత్రిక ప్రయోజనాల పథకంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకానికే 1,50,000 కోట్లు ఖర్చవుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేసిన అధికారి చెప్పారు. అవినీతి సొమ్మును కక్కిస్తే జనం ఖాతాల్లో 15 లక్షల రూపాయలు జమ చేయొచ్చని గత ఎన్నికల ప్రచారంలో ఉధృతంగా ప్రచారం చేసిన మోదీ ఒక్క పైసా కూడా ఖాతాల్లో వేయలేకపోయారు. దానిపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటారని తెలుస్తోంది. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే వ్యాపారులు తీసుకునే బ్యాంకు రుణాలపై 2% మేర వడ్డీ రాయితీని కేంద్ర బడ్జెట్లో ప్రకటించనున్నట్లు సమాచారం. బీజేపీకి మద్దతుగా ఉండే చిన్న వ్యాపారులు జీఎస్టీ కారణంగా ఆ పార్టీకి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో వారిని దగ్గర చేసుకునేందుకు ఈ పథకాన్ని యోచిస్తోంది. వారికి ఉచిత ప్రమాద బీమా కూడా కల్పించనున్నట్లు సమాచారం. మరోవైపు ఆదాయ పన్ను రాయితీలను 3.5 లక్షల రూపాయల నుంచి 5 లక్షల వరకు పెంచడం, ఎక్సైజ్ విధానాల్లో మార్పు చేయడం, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం, కొత్త పథకాలు, విధాన ప్రకటనలు ఇలా 2019 బడ్జెట్లో అనేక హంగులు ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రైతులకు కనీస మద్దతు ధరలు కల్పించడం, ఎరువులు, విద్యుత్ వంటి సబ్సిడీలు అందించడం కంటే నేరుగా ఆదాయాన్ని కల్పించడం ప్రయోజనకరంగా ఉంటుందని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. రైతులకు వివిధ పథకాల కింద ప్రస్తుతం ఇస్తున్న 70,000 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలోకి వేయాలని యోచిస్తోంది. అప్పుడు కనీస మద్దతు ధర కల్పించడం వంటి సమస్యలు ఉండవని, వ్యవసాయోత్పత్తుల ధరలు, ఎరువుల ధరలు మార్కెట్కు అనుగుణంగా ఉంటాయని భావిస్తున్నారు.